హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రభా ఆఫీషియల్స్. ఇవాళ నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి శిల్పారామం వెళ్తున్నామండి. శిల్పారామం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా అని కొంచెం ట్రై చేశాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. శిల్పారామం హైదరాబాద్ నగరంలో మాదాపూర్ ప్రాంతంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. హైదరాబాద్ ప్రసిద్ధి అయిన హైటెక్ సిటీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుందండి. దీని ప్రత్యేకత ఒకవైపు ఆధునిక నగర జీవితం కనిపిస్తుంటే మరోవైపు మన భారతీయ సాంప్రదాయాలు, కళలు, చేతి వృత్తులు పరిచయం చేసే శిల్పారామం కనిపిస్తుంది. హైదరాబాద్లోని శిల్పారామం 1992లో ప్రారంభించబడింది. అప్పట్లోనే మన దేశంలో సాంప్రదాయాలు, కళలు, చేతి వృత్తులు, జానపద కళలు క్రమంలో కనుమరుగకుండా వాటిని కాపాడాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కళా చేతి వృత్తుల గ్రామాన్ని ఏర్పాటు చేశారు. మన దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కళ ఉంటుంది. ఎవరో అద్భుతమైన చెక్క బొమ్మ తయారు చేశారు, మరెవరో మట్టి బొమ్మలు చేశారు, ఇంకొందరు చేనేత వస్త్రాలు చేస్తారు. ఇలా మన కళాకారులు చేతుల్లో ఎన్నో అద్భుతమైన కళలు పుట్టుకొస్తాయి. కానీ ఆ కళాకారులకు తమ కళలను ప్రజలకు పరిచయం చేయడానికి ఒక మంచి వేదిక అవసరం. అలాంటి కళాకారులకు ఒక వేదిక మన సాంప్రదాయాలను, భవిష్యత్తును తరతరాలు పరిచయం చేసే ప్రదేశంగా శిల్పారామాన్ని ఆలోచించారంట. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం అందమైన ప్రదేశాన్ని చూస్తున్నట్టు కాకుండా మన భారతీయ సంస్కృతం, మన కళాకారుల కష్టాన్ని, తరతరాలుగా వస్తున్న కళలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రదేశానికి నగరంలోనే ఒక చిన్న గ్రామీణ వాతావరణం తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, రాళ్ళు, నీటి ప్రవాహాలు, అందమైన ప్రదేశాలు, సాంప్రదాయ శైలిలో కనిపించే నిర్మాణాలు, ఇవన్నీ కలిపి చూస్తే నిజంగా ఒక కళ గ్రామానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎంత పెద్ద పెద్ద భవనాలు, బిజీగా ఉండే రోడ్లు ఒకవైపు ఉంటే వాటికి దగ్గరలో మన సాంప్రదాయ కళలు, గ్రామీణ జీవనశైలి, చేతి వృత్తులు కనిపించే ఇలాంటి ప్రదేశం ఉండడం నిజంగా ఒక గొప్ప ఆలోచనే కదండి. అందుకే శిల్పారామం నాకు కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్లా అనిపించలేదు. మన సంస్కృతిని మన కళ్ళ ముందు చూపించే ఒక అందమైన ప్రదేశంలా కనిపించింది. శిల్పారామం అంటే కేవలం అందమైన శిల్పాలు, ప్రకృతి మాత్రమే కాదు. ఇక్కడ ఎప్పటికప్పుడు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ కూడా ఉంటాయి. మన భారతదేశ సాంప్రదాయాల ప్రజలకు మరింత దగ్గరగా తీసుకురావడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఇక్కడ తమ కళలను ప్రదర్శిస్తారు. జానపద నాట్యాలు, సాంప్రదాయ నాట్యాలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. వివిధ పండుగలు, ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక కార్యక్రమంలో కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా కళాకారులు తమ సాంప్రదాయ కళలను ప్రత్యక్షంగా ప్రదర్శించడం చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల ద్వారా మన దేశంలో వివిధ ప్రాంతాల సాంస్కృతిక సాంప్రదాయాలను, కళలను ఒకే చోట చూడగలుగుతున్నాం. మీరు చూస్తున్న ఈ అందమైన శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చెప్తున్నట్లుగా అనిపిస్తాయి. చెక్కతో, రాయితో, లోహంతో ఎంతో నైపుణ్యంగా రూపొందించిన కళాఖండాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తాయి. చుట్టూ ఉన్న పచ్చదనం, పక్షులు కిలకిల అరవడాలు, ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో హాయినిస్తాయి. శిల్పారామం కేవలం చూడటానికే కాదు, మన సంస్కృతిని దగ్గరగా అనుభవించే ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ నడుస్తున్న ప్రతి చోట కనిపించే కళాత్మకతను ఆస్వాదించవచ్చండి. మీరు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి దృశ్యం శిల్పారామం అందాన్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తుంది. ప్రకృతి, కళ, సాంప్రదాయం ఈ మూడు ఒకే చోట కలిసిన అద్భుతమైన ప్రదేశం ఇది. ఇలా ప్రశాంతంగా కొంత సమయం గడపాలనుకునే వారు తప్పకుండా ఒకసారి శిల్పారాన్ని సందర్శించండి. ఇప్పుడు మనం శిల్పారామంలో మరో అందమైన ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడ కనిపించే ప్రతి శిల్పం ఎంతో శ్రమ, నైపుణ్యం, సృజనాత్మకత రూపొందించబడింది. వాటిని దగ్గరగా చూసే కళాకారులు ప్రతిభ ఎంతో గొప్పదో అర్థమవుతుంది. చుట్టూ కనిపించే పచ్చని చెట్టు ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇక్కడ నడుస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నగరంలోని హడావిడి భిన్నంగా ఇక్కడ వాతావరణం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. శిల్పారామంలో నడుస్తూ ఉంటే ప్రతి మలుపులో కొత్తదనం కనిపిస్తుందండి. ఇక్కడ చూసిన కళాత్మకంగా రూపొందించిన శిల్పాలు, అలంకరణలు, సాంప్రదాయాలు శైలిలో నిర్మించిన ప్రదేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ప్రతి దృశ్యం
కెమెరాలో ఎంతో అందంగా కనిపిస్తుంది. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ